ఈరోజు మనము యేసు ప్రభు యొక్క ఆరోహణమైనటువంటి యొక్క దినంలో మనము ఆ రోజు శిష్యులందరూ యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళందరూ చూస్తుండగానే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైనట్టుగా చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు ఆరోహణం అవ్వడం చూశారో, యేసు ప్రభు ఆ చివరి టైంలో పలికిన మాటలు ఎప్పుడైతే వాళ్ళు విన్నారో, అప్పటి నుంచి వాళ్ళ జీవితం మొత్తంగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు మాటలు విన్నారో, నాకు పరలోకం మీద భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చి నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని మీరు బోధించండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా నన్ను యేసుప్రభు పలికిన మాటలు ఆ ప్రజల యొక్క జీవితాన్ని మార్చేసినాయి. మనం చాలాసార్లు చివరి మినిట్లో పలికిన మాటలు చాలా వాల్యుబుల్ అని అంటాం. యేసుప్రభు యొక్క ఆరోహణం అయ్యేటప్పుడు ఈ మాటలు పలికిన మాటల్నే ఆ యొక్క శిష్యులందరూ వాళ్ళు పట్టుకొని వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు ఏం చేసినారంటే సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా ఆ రోజు ప్రజలు యేసుప్రభుని ఏ విధంగా చూసినారో ఈరోజు మనం కూడా యేసుప్రభుని అదే విధంగా చూడవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు చాలామంది వేటిని చూస్తున్నారంటే ధనాన్ని చూస్తున్నారు, పేరును చూస్తున్నారు, ఇంకా వేటిని చూసి ఈ వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి అసలు ఏది ఇంపార్టెంటో వాటి మీద మనసు పెట్టకుండా ఏది ఇంపార్టెంట్ కాదో వాటి మీద మనసు పెట్టి వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనము యేసు ప్రభు మీద మన లక్ష్యం ఉంచుదాం. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని, ఆయన మన కోసము చేసినటువంటి యొక్క విలువను మనము గుర్తెరిగి మనము ఆయనని మనం